అందరికీ నమస్కారం. నక్షత్ర విచారణ ఛానల్ కి స్వాగతం. కుంభరాశి వారికి జరిగే శుభాలేంతో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలను అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని మిత్రులందరితో షేర్ చేయండి. ఈరోజు మీరు నక్కతోక తొక్కారు. మీకు ఈరోజు పెద్ద శుభవార్తలు అందుతాయి. వాటిని విని మీ మనసు గాలిలో తేలడం మాత్రం ఖాయం. ఈరోజు మీకు శుభవార్తలు విన్న తరువాత ఆనందానికి హద్దులు ఉండవు. ఎగిరి గంతులు వేస్తారు. ముఖ్యమైన పనుల్లో తొందరపడకండి. మీరు మీ తోటివారి నుండి మద్దతు పొందుతారు. జీవనశైలి సాధారణంగా ఉంటుంది. బంధువుల సహకారం మిమ్మల్ని ఉత్సాహంగా ఉంచుతుంది. వృత్తి వ్యాపారాలలో వృత్తి నైపుణ్యాన్ని కాపాడుకుంటారు. ఆరోగ్యం పట్ల అవగాహన ఉంటుంది. క్రమశిక్షణ పాటించడాన్ని పెంచుతుంది. ప్రిపరేషన్తో ముందుకు వెళ్తారు. ఆర్థిక విషయాలపై దృష్టిని పెంచండి. ఉదారంగా వ్యవహరిస్తారు. పెద్దల సాంగత్యం మీకు లభిస్తుంది. పరిశోధన సంబంధిత కార్యకలాపాలపై ఆసక్తి పెరుగుతుంది. ఉదాత్త భావాన్ని కాపాడుకుంటారు. కుటుంబానికి సన్నిహితంగా ఉంటారు. ఆకస్మికత కొనసాగవచ్చు. ధనలాభం విషయానికి వస్తే ఇది జాగ్రత్తగా ఉండవలసిన సమయం. దురాశతో శోధించబడకుండా ఉండండి. రిస్క్ తీసుకోవడం మానుకోండి. అర్హులైన వ్యక్తులు ఆకర్షణీయమైన ఆఫర్లను పొందుతారు. చర్చలు తెలివిగా ముందుకు సాగండి. స్మార్ట్ పనిని నిర్వహించండి. ఆకస్మికత అలాగే ఉంటుంది. మీరు సంబంధాల నుండి ప్రయోజనం పొందుతారు. క్లారిటీని మెయింటైన్ చేస్తాం. అందరి సహకారం కొనసాగిస్తామన్నారు. అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఇంటర్వ్యూలో సహనం ప్రదర్శిస్తారు. అభ్యాసం మరియు సలహాల ద్వారా ముందుకు సాగుతారు. ప్రేమ స్నేహం విషయానికి వస్తే కుటుంబ సభ్యుల మద్దతు పెరుగుతుంది. భావోద్వేగానికి గురికాకుండా ఉండండి. అవసరమైన సమాచారం పొందవచ్చు. మాట్లాడే విషయంలో ఓపిక పాటిస్తారు. సన్నిహితుల మాటల్లో లోపాలు కనిపించవు. మీరు మీ మనసులోని మాటను మర్యాదగా మాట్లాడతారు. ఆత్మీయులతో సహకారం ఉంటుంది. పరస్పర అనురాగం పెరుగుతుంది. ఆరోగ్య నైతికత విషయానికి వస్తే వినయం మరియు విచక్షణను పెంచుతుంది. గౌరవం మరియు గోప్యత నిర్వహించబడుతుంది. మీ ఉత్సాహం మరియు ధైర్యాన్ని ఎక్కువగా ఉంచండి. మీ ప్రవర్తనలో అప్రమత్తంగా ఉండండి. ఆరోగ్యం దెబ్బతింటుంది. సమగ్రతను కాపాడుకోండి. ప్రియమైన వారిని కలుస్తారు. అందరి పట్ల ఆప్యాయత ఉంటుంది. ఆరోగ్య నైతికత విషయానికి వస్తే మీటింగ్ మరియు కమ్యూనికేషన్లో చురుకుదనాన్ని కలిగి ఉంటుంది. ఆరోగ్యం ప్రభావితం కావచ్చు. మీ వాగ్దానాన్ని నిలబెట్టుకోండి. ఉత్సాహం అలాగే ఉంటుంది. మనోధైర్యంతో పనిచేస్తా. మొండితనం మానుకోండి. శక్తి దండం విజయంలాగే చేతికి అందుబాటులో ఉన్నట్లే ఉంటుంది. ఎవరైతే ధనాన్ని జూదంలోనూ బెట్టింగ్లోనూ పెడతారో వారు ఈరోజు నష్టపోక తప్పదు. కాబట్టి వాటికి దూరంగా ఉండటం చెప్పదగిన సూచన. ఇంటిలో పరిస్థితులు సాఫీగా సాగిపోయేలాగా కనిపిస్తున్నది. మీ ప్లాన్ లకిగాను మీరు వారి నుండి పూర్తి సహకారం కోరవచ్చును. మీ ప్రియమైన వారు ఈరోజు మీరు చెప్పేది వినకుండా వారికి అనిపిస్తున్నది చెప్తారు. ఇది మీకు కొంత విచారాన్ని కలిగిస్తుంది. ఈరోజు మీరు పొందిన విజ్ఞానం మీరు సహ ఉద్యోగులతో పనిచేసేటప్పుడు సమానులుగా ఉంచుతుంది. ప్రయాణం ఖర్చుదారీ పని కానీ ప్రయోజనకరమే. మీ జీవిత భాగస్వామి ఈరోజు మీకు తనలోని ఏంజలిక్ కోణాన్ని చవిచూపుతారు. మీ ఆరోగ్యం కాపాడుకోవాలంటే అరవకండి. ఈరోజు రుణదాత మీ దగ్గరకు వచ్చి మీరు చెల్లించాల్సిన మొత్తాన్ని తిరిగి చెల్లించమని కోరతాడు. కాబట్టి మీరు తిరిగి కెట్టేయవలసి ఉంటుంది. కానీ మీకు తరువాత ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి. కావున అప్పు చేయకుండా ఉండండి. మీ అభిరుచికి తగినట్లు మీరు మీ ఇంటి వాతావరణంలో మార్పులు చేస్తారు. మీ ప్రేమ వ్యవహారం గురించి బిగ్గరగా అరచి బయటపెట్టనవసరం లేదు. ఆఫీసులో ఈరోజు అంతటా ఎంతో ప్రేమ మిమ్మల్ని అలరించనుంది. మీరు ఈరోజు మొత్తం మెరుములో కూర్చుని పుస్తకము చదవడానికి ఇష్టపడతారు. పనిలో ఈరోజు ఇంటి నుంచి పెద్దగా సాయం రాకపోవచ్చు. అది మీ జీవిత భాగస్వామిపై కాస్త ఒత్తిడి పెంచుతుంది. మీ స్నేహితులతో లేదా కుటుంబ సభ్యులతో చేసే విహారయాత్ర మిమ్మల్ని రిలాక్స్ చేస్తుంది. వినోదం విలాసాలకు లేదా అందం పెంచుకునే కాస్మెటిక్స్ పైన ఎక్కువ ఖర్చు చెయ్యకండి. మీ కుటుంబ సభ్యుల అవసరాలను తీర్చడమే ఇవాల్టి మీ ప్రాధాన్యత. ప్రేమికులు కుటుంబ భావనలను ఎంతగానో పరిశీలించి మన్నించుతారు. భాగస్వాములు మీ క్రొత్త పథకాలు వెంచర్లను గురించి ఉత్సుకతతో ఉంటారు. ప్రయాణం అనేది ఆహ్లాదకరం, ఎంతో ప్రయోజనకరం. ఈరోజు మీ భాగస్వామి ప్రేమలో తడిసి ముద్దై అన్ని సమస్యలను మీరు మర్చిపోతారు. లక్కీ సంఖ్య 15. లక్కీ కలర్ మణి. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలను తెలుసుకోవడానికి ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.